మరి ఈరోజు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, అలాగే ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయా అనే విషయం తెలియక చాలామంది యువకులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, అంటే చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అరే ఎక్కడ అవకాశం ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, అలాగే మేము చదువుకున్నటువంటి రంగం ఆ రంగానికి తగ్గట్టుగా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ ఇండస్ట్రీలో జాబు ఎక్కడుందో తెలియనటువంటి సందర్భంలో ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో అటు అన్ఎంప్లాయిడ్ యూత్ని, అలాగే ఇండస్ట్రీ ఏదైతే మన పరిసర ప్రాంతంలో ఉందో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హెచ్ఆర్స్ని తీసుకొచ్చి ఒక వేదిక మీద పెట్టి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఇండస్ట్రీకి తోడ్పాటు అందించాలి అని ఒక మంచి ఉద్దేశంతో మరి జాబ్ మేళాని మేము పెట్టడానికి నిర్ణయించుకున్నామండి. ముఖ్యంగా ఇది నియోజకవర్గ స్థాయి జాబ్ మేళా. అంటే మేము సాధ్యమైనంత వరకు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటిది, అలాగే కొంచెం ఒక గాజువాక అంటే ఇటు వెస్ట్ నుంచి రావచ్చు, లేకపోతే మనకి పక్కనటువంటి పెందుర్తి నియోజకవర్గం నుంచి రావచ్చు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో, హెచ్ఆర్ మేనేజర్స్తో మాట్లాడి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ మరి జాబ్ మేళా కండక్ట్ చేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి. గత ఏడాది కూడా మేము జాబ్ మేళా కండక్ట్ చేసాం. చాలా విశేషంగా మాకు స్పందన వచ్చింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో చేయడానికి నిర్ణయించుకొని మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే, మా ప్రెస్ మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ని, అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి ఇచ్చేసినటువంటి అధికారులను కూడా ఈ వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా నాయకులందరూ కూడా కూర్చున్నారు. అయితే అందుకనే నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, మరి 29వ తారీఖున, ఈ నెల 29వ తారీఖున మేము టీఎస్ఆర్ టీపీకే వారి యొక్క సౌజన్యంతో వారి మాకు కూడా సహకారం అందించారు. ఇప్పుడు సహకారం ఇస్తారు. అక్కడ ఈ జాబ్ పెట్టడానికి నిర్ణయించుకున్నాం. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుంది. అది బస్సు కావచ్చు, అలాగే ఆ బస్సు సౌకర్యం ఆటో ద్వారా వచ్చినటువంటి వారు కావచ్చు. ఎందుకంటే రోడ్డును ఆనుకుని ఉంటుంది కనుక ప్రయాణం చేసి రావడానికి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మరి టీఎస్ఆర్ టీబీకే కాలేజ్కి ఏలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక మరొక మారు నేను అందరికీ కూడా మీ ద్వారా ఈ నెల 29వ తారీఖు జరగబోయేటువంటి జాబ్ మేళాకి మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇటు ఫార్మా రంగంలో పనిచేయాలనుకున్నా, ఏఎంటీజెడ్లో పనిచేయాలన్నా, లేకపోతే మనకు ఆటోనగర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, ఐలా ఏరియాలో సంబంధించి ఆ ఏరియాలో పనిచేయాలనుకున్నా, అలాగే విఎస్సిజెడ్లో మనకి ఉన్నది ఆ ఏరియా నుంచి కానీ, అలాగే గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. సో సుమారు 100 కంపెనీస్ పైన ఈసారి వస్తుందని, అలాగే ఫార్మాసిటీ మనకి ర్యామ్కి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తెలియజేయడం జరిగింది. సో సుమారు 100 కంపెనీస్ దాకా వస్తాయని చెప్పేసి మాకు కన్ఫర్మేషన్ ఉంది. కనుక ఇందులో మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో, ఆ ఛాలెంజెస్ని మీకు సంబంధించినటువంటి ఫీల్డ్లో, అటు ఫార్మా కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో కావచ్చు,
అలాగే ఏఎంటీజెడ్లో ఉన్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మార్కెటింగ్ సంబంధించినటువంటిది కానీ, లేకపోతే పోర్ట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే పోర్టు ఎలైడ్ ఇండస్ట్రీస్లో కావచ్చు, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారు ఇందులో పాల్గొనవలసిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను.